రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావాలన్నారు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోవడం వల్లే ప్రస్తుతం కరువు ఏర్పడిందన్నారు. రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్లో 3 కోట్లతో మహాత్మా జ్యోతిబా పూలే మహిళా వ్యవసాయ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఇప్పుడు మంజూరు చేసినటువంటి అగ్రికల్చర్ కాలేజీకి ఇవాళ ఫౌండేషన్ వేసినాం. నిధులు కేటాయింపులో ఇంకా దాని మీద కేటాయించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కాలేజీ దాన్ని ముందుకు తీసుకుపోయి రాజకీయాలకు అతీతంగా ఎవరు శాంక్షన్ చేశారనే సంబంధం లేకుండా ఆ అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించి భవన నిర్మాణం, విద్యార్థుల సౌకర్యాలకు సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేశంలో వ్యవస్థ బాగుపడాలన్నా, వ్యవస్థ బతకాలన్నా రైతన్ననే. అటువంటి రైతన్నలకు సాంకేతిక సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి అగ్రికల్చర్ ఉత్తీర్ణులై అగ్రికల్చర్ కోర్సు చదివే విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దిశలో ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహకారం అందిస్తామన్నమాట మనం చేస్తాను.